నమస్తే, వెల్కమ్ టు రీతం తెలుగు స్పెషల్ స్టోరీ. ఆలయం అంటే దేవుడు కొలువైన ప్రదేశం మాత్రమే కాదు, అదో జ్ఞాన కేంద్రం. అది విజ్ఞానంగా, ఆ తరువాత నాగరికతకు పునాదిగా వెలుగొందిందే. అభివృద్ధికి, ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారింది. దీన్ని సరైన దిశలో అర్థం చేసుకుంటే ఈ ప్రపంచ దేశాల నాగరికతలో, ఆ తరువాత జరిగిన అభివృద్ధిలో మన సనాతన ధర్మం పాత్ర ఎంత ఉందో అర్థమవుతుంది. అలాంటి ధర్మం వర్ధిల్లిన మన దేశాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. అందుకే దైవభక్తి కంటే దేశభక్తి గొప్పదంటారు. ఇక విషయంలోకి వస్తే, మరికొన్ని రోజుల్లోనే నూతనంగా నిర్మించిన భవ్య రామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగబోతోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు దేశ విదేశీ ప్రముఖులు, సాధు సంపత్తులు, లక్షలాది మంది భక్తులు సమక్షంలో అపూర్వ మహాఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. అయితే అయోధ్య రామాలయం ప్రారంభం తరువాత ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి, అటు కేంద్రానికి కనక వర్షం కురిపించబోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే అయోధ్య దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతకర్రగా మారబోతోంది. అయోధ్య నేడు చారిత్రక నగరం మాత్రమే కాదు, వేల కోట్లతో ఎన్నో ప్రతిష్టాత్మక అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసుకోబోతున్న అత్యాధునిక నగరం. ఇటీవలే ప్రధాని మోదీ దాదాపు 15,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు ప్రారంభించారు. రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్లతో పాటు సుందరీకరించిన విశాల రహదారులు, పర్యాటక ప్రాంతాలతో టెంపుల్ టూరిజంలో ముఖ్య పాత్ర పోషించనుంది. ఈ క్రమంలో రామాలయ సముదాయంతో పాటు అనేక అభివృద్ధి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఇక్కడికి తరలి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మార్పులు సహజంగానే నగరంతో పాటు చుట్టుపక్కల పర్యాటకాన్ని పెంచడమే కాకుండా నగరాన్ని ప్రాంతీయ వృద్ధి కేంద్రంగా మారుస్తుందన్న అంచనాలున్నాయి. ఈ అభివృద్ధి పనులు అయోధ్యకు పొరుగున ఉన్న 12 జిల్లాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. అయోధ్య మాస్టర్ ప్లాన్ 2031 ప్రకారం తాజాగా జరుగుతున్న అభివృద్ధి పనుల వేగం చూస్తుంటే ఈ నెలలో రామ మందిర ప్రారంభోత్సవం తరువాత వచ్చే 10 ఏళ్లలో సుమారు 85,000 కోట్ల పెట్టుబడులు రానున్నాయి. దీంతో 21వ శతాబ్దంలో ప్రపంచ స్థాయి నగరానికి ఉండాల్సిన అన్ని ఆధునిక సౌకర్యాలు అయోధ్యకు వస్తాయని, అదే సమయంలో చరిత్ర, సంస్కృతికి కేంద్ర బిందువుగా కూడా ఉండబోతోందని చెప్తున్నారు. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ తరువాత రాముడి దర్శనం కోసం నిత్యం 3 లక్షల మంది వరకు భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో ముందు అయోధ్యలో నివాసితులు, పర్యాటకుల నిష్పత్తి 1:110గా ఉండబోతోందని చెప్తున్నారు. ఇందుకోసం గ్రీన్ ఫీల్డ్ టౌన్షిప్ లో స్టేట్ గెస్ట్ హౌస్లు, అన్ని రకాల సందర్శకులకు సౌకర్యాలు కల్పించేందుకు హోటళ్లు, వాణిజ్య సముదాయాలు నిర్మిస్తున్నారు. 31,662 కోట్ల రూపాయల బడ్జెట్ తో నగరానికి సరికొత్త రూపాన్ని, అనుభూతిని అందించడానికి మొత్తం 37 రాష్ట్ర, జాతీయ ఏజెన్సీలు కలిసి పనిచేస్తున్నాయి. ఎఫ్ఎంసీజీ కంపెనీలు, ఫుడ్ సర్వీసెస్ చైన్లు అయోధ్యలో కొలువు తీరుతున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పర్యాటకం, సందర్శకుల జనాభాలో 8 నుంచి 10 రెట్లు పెరుగుదల నమోదు చేయబోతోందని అంచనా వేస్తున్నారు. అయోధ్య ఆలయం ప్రారంభం తరువాత దేశ రాజధాని ఢిల్లీ తరహా ఇక్కడ ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటాయని శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ స్పష్టం చేస్తోంది. ఈ పరిణామం ఆర్థిక వ్యవస్థను కొత్త మలుపు తిప్పబోతోందని అనుకోవచ్చు. ఒక్క ఆలయం ఎంత పెద్ద మార్పు తీసుకొస్తుందో అయోధ్య రామాలయాన్ని చూస్తే తెలుసుకోవచ్చు.